హలో ఎవరీవన్, టుడే మీకోసం ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అయితే తీసుకొని వచ్చానమాట. సో ఇది ఎక్కడ కాదండి, మనకి కడతాల్ ఏదైతే రీసెంట్గా మనకి 4th సిటీ అనౌన్స్మెంట్ చేశారో, సో దానికి ఎగ్జాక్ట్గా మనకి 5 minutes డ్రైవ్లో ఉంటుంది అనమాట. హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 1.8 kilometers అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇది మీకు ఆల్రెడీ చాలా సార్లు వీడియో తీసానండి. ఇప్పుడు తీయడానికి కారణం వచ్చేసి మనకి ఈ వెంచర్ వేసి ఎగ్జాక్ట్గా మనకి 1 year అయితే అవుతుందన్నమాట ఈ రోజుకి. సో దానికోసం అని చెప్పి మన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్గా ఆల్రెడీ చూసే ఉంటారు. అప్పటికిప్పటికి ప్రోగ్రెస్ ఎలా ఉంది వెంచర్ అండ్ 1 year బ్యాక్ ఎలా ఉందని ఒకసారి వీడియో తీద్దామని చెప్పి మీకు చూపిద్దామని మళ్ళీ చేసినా అనమాట. సో ఇది మన కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే ఇంకోటి బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉంటుందండి, శ్రీశైలం హైవే టు బెంగళూరు హైవే కనెక్టివిటీ. సో అటువైపు నుంచి వస్తే మనకి 3 kilometers అయితే ఉంటుందన్నమాట. ఇంకో కనెక్టివిటీ వచ్చేసి మనకి ఫేమస్ మైసిగని టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1.8 kilometersలో మనకి ఇంకో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, డెవలప్మెంట్స్ అయితే మనకి ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఆల్మోస్ట్ మనకి సెక్యూరిటీ రూమ్ కంప్లీట్ అయిపోయిందండి, మిడిల్లో డివైడర్ కూడా మనం కంప్లీట్ చేసామన్నమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకి అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నామన్నమాట ఈ ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి మనకి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండి. సో డిటీసీపీ అంటే రెరా అప్రూవ్డ్ అండి ప్రాజెక్ట్ వచ్చేసి. మనం డిటీసీపీలో కూడా మనం హెచ్ఎండిఏ నార్మ్స్ కంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఈచ్ ప్లాట్కి వాటర్ పైప్ లైన్ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనమాట. సో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా సీసీ రోడ్స్ ఒకసారి చూసుకుంటే మీరు క్వాలిటీ అనేది ఒకసారి విడ్త్ చూసుకోవచ్చు అనమాట. మనం 3 layers వేసామన్నమాట అండి. మీరు ఒకసారి క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత విడ్త్ అనేది ఉందో. అండ్ తర్వాత మనం ఆల్రెడీ ఫుట్పాత్కి టైల్స్ కూడా తీసుకొచ్చామండి. సో ఇవి కూడా వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉందన్నమాట. ఎవ్రీడే వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఇంకా వర్కర్స్ కూడా లివింగ్ అక్కడే ఉంటారు. మీరు అక్కడ చూసుకుంటే హట్స్ కానీ ఇవన్నీ కూడా లివింగ్ ఇక్కడే ఉంటారనమాట. అండ్ లోపల ఇంకా మనం యాంపీ థియేటర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుందాము. సో ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఏరియా అనమాట అండి. ఇక్కడ మనం శివాలయం అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఓపెన్ ప్లాట్స్లో మీకు టెంపుల్ మ్యాక్సిమం ఎక్కడ చూస్తుంటారో మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడైతే టెంపుల్ ప్లాన్ చేస్తున్నాం అనమాట మొత్తం కూడా. సో ఈ టెంపుల్ ఏరియా. ఇంకోటి మనకి కాంపౌండ్ వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు మీరు. వేరే చోట మీకు ప్రీకాస్ట్ వాళ్ళు అలా వేస్తారనమాట. మనం డిటీసీపీలో అయినా సరే రాక్స్ తోటి బిల్డ్ చేసామన్నమాట అండి. ఆల్రెడీ ఒకసారి చూసుకోవచ్చు, విడ్త్ అనేది మనకి 3 feet విడ్త్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి 27 feet హైట్లో అయితే మనం కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసాము. ఎందుకంటే ఇది ప్యూర్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి మనకి మెయింటెనెన్స్ కూడా మీకు లైఫ్ టైం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి ఇంత డెవలప్మెంట్ అయితే చేస్తాం అనమాట. మనం చూసుకున్నారు కదా, ఇదైతే 40 feet రోడ్ ఎంట్రన్స్ రోడ్ అనమాట అండి. అండ్ ఇంటర్నల్ వచ్చేసి మనకి 33 feet రోడ్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి సీసీ రోడ్స్ అన్నీ కూడా. సో అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎలక్ట్రిక్ ఛాంబర్స్ అనేది ఇస్తాం అనమాట. ఎవ్రీ బ్లాక్ అయితే 2 chambers అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మనం దీంట్లో ఓపెన్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా ప్రాబ్లం ఉంటే. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఎవ్రీ బ్లాక్కి కూడా మనం ఇట్లా పైప్ లైన్ అనేది ఇస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తే ఎవ్రీ ప్లాట్కి కూడా మనకి వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకసారి జూమ్ చేసి చూసుకుంటే మనకి అక్కడ కడతాల్ టౌన్ అండి అదంతా కూడా. సో కడతాల్ టౌన్కి చాలా నియర్ బైలో ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. అండ్ అటు సైడ్ చూసుకుంటే మనకి అంతా 4th city ల్యాండ్స్ అనమాట. సో ఇటువైపు చూసుకుంటే మనకి మనం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినాం అనేది మెయిన్ థింగ్ అండి మన ప్రాజెక్ట్లో. సో ఒకసారి మనం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినాం అది కూడా చూపిస్తాను మీకు లైవ్లోనే. సో ఇదేనండి మనం యూజ్ చేసే మెటీరియల్ అయితే చూసుకోవచ్చు మీకు. అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి కానీ డ్రైనేజ్ కానీ వాటన్నిటికి మనం యాక్చువల్గా మనకి క్లే పైప్స్ వాడతారండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటికి కానీ. మనం అది కాకుండా చాలా క్వాలిటీతో ఉంటాయండి ఇవైతే చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ మెటీరియల్ కూడా మనకి మై హోమ్ కానీ రాజపుష్ప లాంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్లో ఇలాంటి మెటీరియల్ అయితే యూజ్ చేస్తారనమాట. బట్ మనం ఫర్ ద ఫస్ట్ టైం ఓపెన్ ప్లాట్స్లో ఇలాంటి మెటీరియల్ ఇస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ మనకి లైఫ్ టైం గ్యారంటీ రావాలి కాబట్టి సో అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నాము. అండ్ అది వచ్చేసి స్ట్రీట్ లైట్ అండి మనకి. సో మనం శాంపుల్గా ఒక స్ట్రీట్ లైట్ అయితే పెట్టామన్నమాట. సో అది జస్ట్ 40 mm, బట్ అది కాకుండా మనం 80 mm పైప్స్ అయితే యూజ్ చేసి సోలార్ లైట్లు అయితే ఇస్తున్నాం అనమాట. వాటికి కూడా మనకి 20 years గ్యారంటీతో మనం సోలార్ లైట్స్ అయితే ఇస్తున్నాము. అండ్ యాంపీ థియేటర్ అవన్నీ కూడా ఒకసారి వెళ్ళి చూసుకుంటాం. ఇది వచ్చేసి యాంపీ థియేటర్ అండి. మనం ఫర్ ద ఫస్ట్ టైం మనం యాంపీ థియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టెంపుల్ తర్వాత క్లబ్ హౌస్ కూడా మీకు 15,000 SFTలో క్లబ్ హౌస్ వస్తుంది, 10 guest rooms వస్తాయి. అండ్ అంతేకాకుండా దాంట్లో మీకు వర్క్ ఫ్రమ్ సైట్ అనే కాన్సెప్ట్తో కూడా మనం వర్క్ స్టేషన్స్ కూడా బిల్డ్ చేస్తున్నాం అనమాట. అండ్ వర్చువల్ రియాలిటీ జోన్స్ కానివ్వండి, అండ్ రూఫ్ టాప్ రెస్టారెంట్స్ కానివ్వండి, సో అవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ఇస్తున్నాం అనమాట. స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ఇస్తున్నాము. యాంపీ థియేటర్ అయితే ఆల్మోస్ట్ 60% వర్క్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 2 days బ్యాకే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట మన ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే. అదేంటంటే మనకి హెచ్ఎండిఏ జోన్స్ పరిధిని పెంచి మనకి హెచ్ఎంఆర్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. హెచ్ఎంఆర్ అంటే మనకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్గా మనకి ఎక్స్టెండ్ చేశారనమాట. దీంట్లో మనకి 11
డిస్ట్రిక్ట్స్ అంటే 1354 విలేజెస్ అయితే మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాంట్లో మనకి కడతాలు కూడా యాడ్ అవడం అనేది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇది కూడా ఇప్పుడు మనకి HMDA రీజన్లో అయితే ఉందన్నమాట మనకి. అండ్ అంతేకాకుండా ఇంకో గుడ్ న్యూస్ వచ్చేసి మనకి FCDA అనే కొత్త రూల్ కూడా తీసుకొని వచ్చారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. సో దాంట్లో కూడా మనకి 7 మండల్స్ అనేది యాడ్ చేశారండి, 56 విలేజెస్ ఉన్నాయి దాంట్లో కూడా. సో దాంట్లో కూడా మన కడతాలు అనేది యాడ్ అయిందండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో కూడా మన కడతాలు యాడ్ అవడం అనేది చాలా గుడ్ న్యూస్ అనమాట మనకి. సో ర్యాపిడ్ గ్రోత్ అయితే ఉంటుందండి ఇటు సైడ్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ రీజన్, RRR నుంచి అవతల రూరల్. ఇక్కడున్న పరిశ్రమలన్నిటిని కూడా బయటకు తరలించాలి, పారిశ్రామిక వాడల్ని ఇవ్వాలి, పెట్టుబడులు పెట్టాలి, ఉద్యోగాలు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక బృహత్ ప్రణాళిక తీసుకొస్తున్నాం. ఒక ఫ్యూచర్ సిటీనే నిర్మించుకుంటున్నాం అధ్యక్ష. దానికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసినాం అధ్యక్ష. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా నాగార్జున సాగర్ రోడ్ నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో 56 రెవెన్యూ విలేజ్లు, 74 గ్రామాలను ఒక ఫ్యూచర్ సిటీ కింద 1,00,000 పైన ఎకరాలతో ఒక అద్భుతమైన నగరాన్ని ఒకప్పుడు ఎప్పుడో చండీగఢ్ నిర్మించిన ప్రణాళికబద్ధంగా అని చెప్తారు అధ్యక్ష. ఈ దేశంలో మళ్ళీ ఆ తర్వాత ఒక ప్రణాళికబద్ధమైన నగరం రాలేదు. అమరావతిలో వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, అది ఆగిపోయింది. ఈరోజు మనం ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేసి ప్రపంచ దేశాలతో పోటీ పడే ఒక గొప్ప నగరంగా నెట్ జీరో సిటీ, కాలుష్యం లేని పర్యావరణ పరిరక్షణతో ఒక సిటీని నిర్మించాలని ఇలా ప్రయత్నం చేస్తే. సో ఇది కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లోనే మనం తీసుకొచ్చామన్నమాట ఇంత డెవలప్మెంట్ చేస్తూ. సో ఫ్యూచర్లో మనకి బెస్ట్ రిటర్న్ రావడం కోసం ఇన్ని డెవలప్మెంట్స్ అయితే మనం చేస్తామండి. సో మీరు అనుకోవచ్చు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమో మనకి ఆ డెవలప్మెంట్స్ ఉంటాయో లేదో చేస్తారా లేదని ఒక డౌట్ అయితే రావచ్చు. సో అందుకోసం మనం ప్రీవియస్గా లేమూర్ దగ్గర ఒక 35 acres ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం మనం. వీడియో కూడా ఇప్పుడు నేను ఇంక్లూడ్ చేస్తానండి ఈ వీడియోలో. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, డెవలప్మెంట్స్ ఎలా ఇస్తాము ఒక డౌట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్కి ఏ ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు మనకి ఫైనల్ పే కానివ్వండి ఏ ప్రాబ్లం కూడా లేదనమాట. అంత క్లియర్ టైటిల్తోనే మనం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము. అండ్ తర్వాత సెకండ్ కనెక్టివిటీ ఎలా ఉంది అక్కడ అది కూడా ఒకసారి వెళ్ళి చూసుకుందాం పదండి. సో సెకండ్ కనెక్టివిటీ చెప్పాను కదండి. సో అక్కడ మనకి బిల్డింగ్స్ కనపడుతుంది కదా, జూమ్ చేసుకుంటే ఇంకా బిల్డింగ్స్ దగ్గర మనకి శ్రీశైలం హైవే అయితే లొకేట్ ఉంటుంది. మీకు డ్రోన్ షాట్లు కూడా చూపిస్తాను, రోడ్ ఎలా ఉంది మనకి అవన్నీ కూడా. సో అక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 1.8 కిలోమీటర్స్లో మన ప్రాజెక్ట్కి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. జస్ట్ అంటే 2 minutesలో రీచ్ అవ్వచ్చు. అండ్ అక్కడ మనకి పిరమిడ్ టెంపుల్ కూడా మీకు కనపడుతూనే ఉంది కదా, మనకి ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ టెంపుల్ అండి ఇది. దాని బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫోర్త్ సిటీ అండి ఇదంతా కూడా. ఫేజ్ 1 అండి, మొత్తం 70 acresలో డెవలప్ చేస్తున్నాము. ఫస్ట్ మనం 24 acresకి ఫస్ట్ ఫేజ్లో బ్లాక్ ఏ బ్లాక్ బి డివైడ్ చేసామన్నమాట. దీంట్లో కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయండి. మనకి ఈ మంత్ ఎండ్ కల్లా మనం ఫేజ్ 2 కూడా లాంచ్ చేస్తున్నాము. మొత్తం కూడా 30 acres వస్తుందంట. సో ఆ ల్యాండ్ అంతా చూసారు కదా, సో అదంతా కూడా మనకి ఫేజ్ 2 కింద లాంచ్ చేస్తామండి. జస్ట్ ఒక ఈ మంత్ ఎండ్ కల్లా అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో. సో నెక్స్ట్ 5 years తర్వాత నుంచి మనకి ఇప్పుడు వరకు అయితే లీగల్ డాక్యుమెంట్ ఈ వెంచర్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ సరౌండింగ్స్లో ఏ ప్రాజెక్ట్ కూడా అన్ని ఇయర్స్ లీగల్ డాక్యుమెంట్ అయితే ఏ ప్రాజెక్ట్ కూడా ప్రొవైడ్ చేయదండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి, నేను చెప్పాను కాదు కానీ మీరు ఒకసారి అన్ని వెంచర్స్ చూసి వాళ్ళకి ఒకసారి ఎంక్వైరీ చేసి దాని తర్వాత మన వెంచర్ని విజిట్ చేయండి. ఆల్మోస్ట్ మనకి రెరా ఉంది, మనకి LP నెంబర్ వచ్చేసింది, లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి. సో DTCPలో కానీ మనం బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాము. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఆ సైట్ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.